చేసుకొని అమ్ముడుపోయే వాళ్ళ గురించి మీరు ఎక్కడ భయపడకండి. పోతారు కొంతమంది, కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పోయే వాళ్ళ గురించి ఏమనుకుంటారు అంటే ఆశ కోసమే పోతున్నారు, పైసల కోసమే పోతున్నారు, పదవి కోసమే పోతున్నారు, స్వార్థం కోసమే పోతున్న భావన ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ కోసం అయితే మాత్రం త్యాగం చేసే దానికోసమే వస్తున్న భావన ఉంటుంది. కాబట్టి ఇవాళ త్యాగదనులకు స్వార్థపరులకు మధ్య ఘర్షణ ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి ఇలా మనం ప్రజల చేత ప్రేమించబడతాం, ప్రజల చేత ఆశీర్దించబడతాం, అంతిమంగా విజయం సాధిస్తామని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. మోడీ గారి గురించి గంట సేపు చెప్పిన ఒడవదు, నేను ఆ లోతులకు పోను. కానీ ఒక 4 విషయాలు మాత్రం చెప్పిపోతాను. ఒకటి, మోడీ గారు పేద ఇంట్లో పుట్టిన బిడ్డ. 10 మంది ఇళ్లలో అంట్లు తోమితే కానీ ఆ కుటుంబాన్ని పోషించలేకపోయింది ఆ తల్లి. వాడు నాన్న రైల్వే ప్లాట్ఫామ్లో ఛాయ్ అమ్మే సందర్భంలో కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. అందుకని అలాంటి పేదింట్లో పుట్టిన బిడ్డ కాబట్టి ఇవాళ నా దేశంలో సొంత ఇంటి కళ నెరవేర్చాలని నా పేదలకని చెప్పి భావించి ఇవాళ దేశంలో 4 కోట్ల పేదవాళ్లకు ఇల్లు కట్టించి ఇచ్చినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఇక్కడ మాత్రం మోడీ ఏంది, గీడి ఏంది, నేనే అందరికంటే పెద్ద, నా రాష్ట్రంలో డబ్బుకు కొదవ లేదు, నేనే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, 5,50,000 రూపాయలతో కట్టిస్తా, 7.5 లక్షల రూపాయలతో కట్టిస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2.5 లక్షల ఇల్లు కూడా కట్టకుండా పేదల ఆశల మీద నీళ్లు చల్లిన వ్యక్తి, పేదల కళలో మట్టి కొట్టిన వ్యక్తి ఇలా కేసీఆర్. అందువల్ల ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం. ఏ రాష్ట్రంలో అయితే కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోతే నేరుగా కేంద్ర ప్రభుత్వమే పనిచేస్తా అని చెప్పి నిర్ణయం తీసుకొని రేపు తెలంగాణలో ఈ ప్రభుత్వం సహకరించకపోతే తప్పకుండా గరీబులందరికీ నేరుగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించి ఇస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తామని. హామీ ఇస్తాం. మునుపటి లెక్క అయ్యో ఇల్లు రావాలంటే కాంగ్రెస్ పోవాలంటే కదా అనే పరిస్థితి రాకుండా తప్పకుండా పనిచేస్తాం. రెండవది